హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ట్రిగర్ ఇంజెక్షన్ గురించి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర వినే ఉంటామండి. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అండ్ ఇది ఆడవాళ్ళకి మాత్రమే చేస్తారా, మగవాళ్ళకి కూడా చేస్తారా, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువలీ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మనము ఆడవాళ్ళల్లో ఎగ్ పెరిగిన తర్వాత, ఫాలికల్ పెరిగిన తర్వాత, అది దాంట్లో ఉన్న ఎగ్ మెచ్యూర్ అయ్యి ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇస్తామండి. సో ట్రిగర్ ఇంజెక్షన్ మనకి ఫైనల్ ఫాలికల్ మ్యాచురేషన్, అంటే ఫాలికల్ సైజ్ పెరిగిన తర్వాత ఒక సర్టన్ సైజ్కి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఎగ్ మెచ్యూర్ అయిన తర్వాత ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వాలి. దీనికి కావాల్సిన హార్మోన్ ట్రిగర్ ఇంజెక్షన్ లో ఉంటుంది. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత యూజువలీ ఆన్ అన్ యావరేజ్ 36 to 38 అవర్స్ తర్వాత మనకి ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనము గమనించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి ట్రిగర్ ఇంజెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనం పేషెంట్కి ట్రై చేస్తున్నా, ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తున్నా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నా ఈ ట్రిగర్ ఇంజెక్షన్ రోల్ అనేది ఉంటుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు మనం ఎగ్ పెరగడానికి మందులు వాడిన తర్వాత, లేదా న్యాచురల్ సైకిల్లోనే మనము పేషెంట్ని ఫాలో అప్ చేసి ఎగ్ పెరిగిన తర్వాత అది విడుదల అవ్వడానికి మనము ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో ఈ ట్రిగర్ షాట్ ఇచ్చిన తర్వాత మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇంకో 2 days లో ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో హస్బెండ్ వైఫ్ రెగ్యులర్ గా కలవండి అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇంటర్ కోర్స్ ని మనం టైం చేయగలం. కాబట్టి వీళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సిమిలర్లీ ఐయుఐ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎగ్ పెరిగి విడుదలయ్యే టైంకి మనం హస్బెండ్ శాంపుల్ని ప్రాసెసింగ్ చేసి గర్భసంచి లోపలికి పంపించాలి. సో ట్రిగర్ షాట్ ఇచ్చిన 38 అవర్స్ తర్వాత ఎగ్ రప్చర్ అయిందా అనేది చూసుకొని, ఫాలికల్ రప్చర్ అయిందా లేదా, ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకొని ఆ రప్చర్ టైంలో మనం ఐయుఐ చేస్తాం. సో ఐయుఐ టైమింగ్ కూడా మనకు ట్రిగర్ షాట్ తర్వాత చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ పేషెంట్స్ కి వస్తే మనము యాక్చువల్లీ ఫాలికల్స్ లో ఉన్న ఎగ్స్ ని మనం బయటికి తీస్తాము. సో ఫాలికల్ రప్చర్ అయ్యే పని లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎగ్స్ తీయొచ్చు. కానీ మనం ట్రిగర్ షాట్ ఇవ్వకపోతే ఆ ఫాలికల్స్ లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వవు, అండ్ మెచ్యూర్ ఉన్న ఎగ్స్ మాత్రమే మనకు పనికొస్తాయి. సో మెచ్యూర్ ఎగ్స్ తోనే మనం స్పర్మ్ ని కలిపినప్పుడు మనకు బేబీ ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాచురేషన్ ప్రాసెస్ కోసం మనం ట్రిగర్ షాట్ అనేది ఇస్తాం. ట్రిగర్ షాట్ ఇచ్చిన తర్వాత 36 to 38 అవర్స్ మధ్యలో ఫాలికల్స్ రప్చర్ అవుతాయి. కాబట్టి అది రప్చర్ అవ్వక ముందే 34 to 35 అవర్స్ మధ్యలో మనము ఎగ్ పికప్ అనేది చేస్తాం. సో ఎగ్స్ ని శరీరం నుంచి బయటికి తీసేస్తాం. సో ఫాలికల్స్ పగిలే లోపే మనకి మెచ్యూర్ ఎగ్స్ రావడానికి ట్రిగర్ షాట్ ఇచ్చిన 34 to 35 అవర్స్ మధ్యలో ఎగ్స్ బయటకు తీయడం జరుగుతుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ట్రిగర్ షాట్ వాడతాము. ఐయుఐ చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఐయుఐ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ట్రిగర్ షాట్ వాడతాము. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో కూడా మెచ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్స్ కోసం, అంటే ఫాలికల్స్ లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి మనము ట్రిగర్ షాట్ ని వాడతాం. సో ట్రిగర్ షాట్ కేవలం ఆడవాళ్లలోనే ఇస్తామండి. మగవాళ్లలో ఈ ట్రిగర్ షాట్ కి ఎటువంటి రోల్ లేదు. ఇది కేవలం ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి అండ్ విడుదల అవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్. అండ్ ఈ ఇంజెక్షన్ సరిగ్గా తీసుకోకపోతే మనకి ఫాలికల్స్ లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వకపోవడం లేదా రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తాము. సో ఈ ఒక్క ఇంజెక్షన్ కి డెఫినెట్లీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని మేము పేషెంట్ కి డెఫినెట్లీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇది సరిగ్గా తీసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు అనేవి చేస్తాం. థ్యాంక్ యూ.